మాట్లాడాలి కదా ఒక నిమిషం. కీర్తన గారు సారీ సార్, చెప్పండి సార్. కీర్తన గారు ఏంటి నిన్న ద్వారంపూడి గారు ఈరోజు పెద్దిరెడ్డి గారు ఇప్పుడు లిస్ట్ ఒకటి ఏం చెప్పారు? నందిగామ సురేష్ అట, దేవినేని అవినాష్ అట, లేల అప్పిరెడ్డి ఎవరో ఆయనట, ఈ వరుస పెట్టి ఎమ్మెల్సీ అనుకుంటాను ఆయన. సో వీళ్ళందరూ కూడా అరెస్టులు, ఇంకా అందులో మోమాటం ఏమీ లేదు అంటున్నారు. ఏంటి పెద్దిరెడ్డి గారి ఇంటి దగ్గర గొడవ ఏంటి? ఈరోజు జన సైనికులు అందరూ వెళ్ళి అక్కడ ఏమో గోడలు అవి చితగొడుతున్నారట గేట్లుని. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 నమస్కారం సార్. అంతకన్నా ముందు జగన్ గారి ఓవర్ యాక్షన్ ఒకసారి గురించి ఆయన గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఈయన 5 ఏళ్లుగా చేయలేంది ఎన్డీఏ కూటమి చేయబోతుందన్న ప్రెస్టేషన్ ఆయనలో కనపడుతుంది. ప్రజలు ఇచ్చిన ఓటమిని అంగీకరించి కొద్ది రోజులన్నా కామ్ ఉండాలి. ఎందుకంటే జనసేన ఆల్రెడీ చెప్పింది, వైసీపీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరాలు గడువిస్తాము, ఎటువంటి పరిపాలన చేస్తాము చూసి దాని తర్వాత మేము మాట్లాడతాం అన్నాం. వీళ్ళు ఇంకా మా 20 రోజుల పరిపాలన చూసే భయంతో ఇలా పరిగెత్తా వచ్చి ఇంత భారీ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ అంత ఫ్రస్ట్రేషన్ తో జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళ అధికార ప్రతినిధులు చెప్పాలి. వీళ్ళ అధికార ప్రతినిధి కూడా నాకు తెలిసి 6 నెలలు బయటకు రామని చెప్పారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా ప్రత్యక్షం అయ్యి తప్పు చేసిన వ్యక్తిని వెనకేసుకొని వస్తున్నారు. ఇదేం మనకు కొత్త ఏం కాదు సార్. తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకు రావడం, తప్పుడు పరిపాలన అందించడం, తప్పుడు పనులు చేయడం వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ పార్టీలో ప్రతి ఒక్కరికి ఆనవాయితీగా ఉండే పనే. అందులో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పేటరేగిపోయి మాట్లాడుతున్నారంటే, ఆయన మంచి చేసినా ప్రజలు ఆయన ఓడించారంట. మీరే చెప్పారు, ఇచ్చిన మాట తప్పితే ఒట్టు, జగనన్నని నమ్మకున్న ప్రజలు నమ్మి మాకు ఓటేస్తారని మీ పాటలో రిలీజ్ రాసుకున్నారు మీరు. అటువంటిది ప్రజలు మీకు ఇంత తీవ్ర స్థాయిలో ఓటమిని అందిస్తే ఒకసారి రీచెక్ చేసుకుంటారు ఎవరైనా. అరే నా వెనకలు ఉన్న వాళ్ళంతా దండుపాలెం బ్యాచ్ లాగా ఉన్నారే, నేను దానికి ఒక లీడర్ లాగా ఉన్నాను. మీరు ఎందుకంటే ఆ ఫోటో ఫ్రేమ్ చూడండి, ఈ రోజు ప్రెస్ మీట్ లో మొత్తం దండుపాలెం బ్యాచ్ అంతా అక్కడే ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు గమనించండి, 1% బట్టలు పెట్టి మరీ పెడతాను. దండుపాలెం బ్యాచ్ మీరు పనిచేస్తారా అని మీరు కూడా అక్కడ దండుపాలెం బ్యాచ్ లో పనిచేస్తే ఎక్కువగా అవగాహన ఉంటుంది. మీ గురించి కూడా మినిస్టర్లు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. దండుపాలెం బ్యాచ్ లో పనిచేసి వచ్చారా? అంత క్షుణ్ణంగా మాట్లాడుతున్నారు. కీర్తన గారు ఒక పాయింట్ లో రండి. ఎందుకు అలాగా పర్సనల్ గా వద్దు. కీర్తన గారు పాయింట్ లో రోజుకో 1000 కోట్లు మీలాగా అప్పు చేయలేము. ఎన్డీఏ మొత్తం కలిపి రోజుకు 1000 కోట్లు చొప్పున అప్పు చేసుకుంటే మేము చేయలేదు. అలా 14-19 గంటలు కూడా 19-24 మేము 2,40,000 కోట్ల రూపాయలు ఇచ్చాము మేము. మీరు ఇంత ఇచ్చామని కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో 14-19లో ఉన్నారు. ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నారు. ఏమీ చేయలేదు. నేను చెయ్యాలి అనుకుంటే చెయ్యాలని లేదు కాబట్టి మీరు చేయలేదు కాబట్టి మీరు చెప్పలేకపోయారు. చేసామో చెప్పలేదు. ఎందుకు చెప్పలేకపోయారు? ప్రతిదీ మేము చేసాం కాబట్టి నమ్మితే ఓటేయమన్నాం. చెప్పలేక లేదు కాబట్టి మీరేమో అడగలేదు. మాయ చేశారు, మభ్య పెట్టారు. నారాయణమూర్తి గారు మీ టర్న్ వస్తుంది. మీరు ఎక్కువసేపే మాట్లాడదు కానీ ఓకేనా, వాళ్ళందరికీ మీరే చెప్పాలి కాబట్టి అందరికి మీరే నెగిటివ్ గా ఉంటది కాబట్టి వాళ్ళు